2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. సింహరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎన్ని గ్రహాలు వారికి ఈ 15 రోజుల్లో అనుకూలిస్తున్నాయి? ఎక్కడెక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట? ముందుగా అసలు ఈ డిసెంబర్ మాసంలో ఈ 15 రోజుల్లో ఏ ఏ గ్రహ సంచారములు ఈ రాశి మీద ఎఫెక్ట్ చేస్తున్నాయో మనం చూస్తే కనుక డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశిలోంచి రవిగ్రహ సంచారం అనేటువంటిది ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందమ్మా. డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగానే గురుగ్రహ సంచారం డిసెంబర్ మాసం నుంచి మిథున రాశిలో సంచారం చేయడము, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడము, బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేయడము, కుజగ్రహ సంచారము ధనస్సు రాశిలో సంచారం చేయడము, రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలోను, శనిగ్రహ సంచారము మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. ఈ 15 రోజుల్లో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూస్తే కనుక ఈ సింహరాశి వాళ్ళకి దివ్యంగా 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. 4వ స్థానంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, లాభంలో గురుడు దివ్యంగా అనుకూలిస్తున్నారు అని చెప్పొచ్చమ్మా. ఇక్కడి నుంచి గురుబలము అనేటువంటిది వీళ్ళకి పెరగడం వల్ల, ఈ గురుబలం వల్ల అనేక రకాల మంచి విషయాలు, అదృష్టము కానీ, ధన ఆదాయం పెరగడం కానీ, జీవితంలో కోరుకున్న ప్రతి విషయము కూడా వీళ్ళ దాకా రావడం కానీ, కష్టపడిన దానికి ప్రతిఫలం చూడడం కానీ, ఉద్యోగ అవకాశాలు ఎవ్రీథింగ్ అన్నిట్లోనూ కూడా మంచి విషయాలు 15 రోజుల్లో చోటు చేసుకుంటాయండి. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ముందుగా లగ్నంలో కేతు అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారమ్మా. దీనివల్ల ఏంటి అంటే సింహరాశి వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా సరే, ఎంత సక్సెస్ వచ్చినా సరే 2026 నవంబర్ వచ్చేంత వరకు కూడా లగ్నంలో కేతు ఉండడం వల్ల వీళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. ఈవెన్ ఈ 15 రోజుల్లో గురుబలం కలిసి వచ్చినా సరే అది కనబడుతుందండి వీళ్ళకి. లగ్న కేతు కాబట్టి ఆలోచనలో స్థిరత్వం కనబడదు. చంచల స్వభావిగా ప్రశాంతత లేకుండా ఎన్నో కన్ఫ్యూజన్స్తో, ఎన్నో డైలమా కండిషన్స్తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇకపోతే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి 4వ స్థానంలో బుధుడు అనుకూలిస్తున్నారమ్మా వృశ్చికంలో. దీనివల్ల వ్యాపారంలో దినదిన అభివృద్ధి అనేటువంటిది 15 రోజుల్లో చూస్తారు. మంచి వ్యాపారం, మంచి ప్రాజెక్టులు రావడం, మంచి అవకాశాలు రావడం. పైగా చూస్తే సింహరాశి వాళ్ళకి సెకండ్ లార్డ్ ఎవరండి? కన్యకి అధిపతి బుధుడు. డబ్బు విపరీతంగా డిసెంబర్ మాసంలో చూస్తారండి. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ మనీ అన్నమాట. ఒక విధంగా కాదు, పలు విధాలుగా డబ్బు అనేటువంటిది వస్తుంది. ఏదైనా ఒక ఇల్లు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసేటువంటి యోగం కూడా పడుతుంది. ఏదైనా వస్తువులు కొనడం కానీ. బుధుడు బాగున్నారు కాబట్టి తెలివితేటలతో అనుకున్న విషయాన్ని చాకచక్యంగా అవకాశాలు చేజిక్కించుకోవడం కానీ, కొత్త నూతన ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. బుధుడు బాగున్నారు కాబట్టి మీ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకి చాలా బాగుంటుంది. బుధుడు బాగున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్లో కానీ వర్క్ చేసేటువంటి వాళ్ళకి, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి లాభాలు అనేటువంటివి చాలా బాగుంటాయమ్మా. ఇదే కాకుండా 5వ స్థానంలోకి మనం వెళ్తే పంచమ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారండి. శుక్రుడు ఎప్పుడైతే బాగుంటారో ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక వస్తులాభం, ఆకస్మిక సువర్ణ యోగం, ఆకస్మికంగా గుడ్ న్యూస్లు వినేటువంటి అవకాశాలు అనమాట. డిసెంబర్ ఎండ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు. మంచి విషయాలన్నీ కూడా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అవుతాయి. సంతానపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చండి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, విమెన్ క్లాతింగ్ కానీ, ఏఐ లేకపోతే వర్చువల్ రియాలిటీ, బొటీక్స్ కానీ, ఈ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి ఏ వృత్తుల్లో బాగా రాణించాలి అన్నా పంచమంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుందమ్మా. మంచి అవకాశాలు అనేటువంటివి సింహరాశి వాళ్ళకి కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాన్ని చూసే అవకాశాలు చాలా బాగున్నాయండి. ఇకపోతే అదే పంచమ స్థానంలో రవి అనేటువంటి ఆయన మిశ్రమంగా అనుకూలిస్తూ ఉన్నారు. లగ్నాధిపతి. లగ్న బలం ఎలా ఉంది అంటే సామాన్యంగా ఉంది. అదే పంచమంలో కుజుడు కూడా సామాన్యంగా ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే రాజకీయ నాయకులకి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ మిశ్రమంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అన్నమాట. రాజకీయ నాయకులకి పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ, పదవీ యోగం విషయంలో కానీ బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కోర్టుపరమైనటువంటి సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ, లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ వర్క్ చేసేటువంటి వాళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పొచ్చండి. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మనం బాగా గమనిస్తే రాహు అనేటువంటి ఆయన 7వ స్థానంలో కనబడుతూ ఉన్నారు.
లగ్న కేతువు సప్తమ రాహు ఈ సంవత్సరం అంతా కూడా. దీనివల్ల ఏం జరుగుతుంది, సప్తమంలో రాహు ఉన్నప్పుడల్లా ఈ పార్ట్నర్షిప్ వ్యవహారంలో ఇబ్బందులు అనేటువంటివి, వివాదాలు అనేటువంటివి వస్తాయి. పంచమంలో శుక్రుడు మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తున్నా సప్తమంలో ఉండేటువంటి రాహు మళ్ళీ ఏదో ఒక విధంగా చిన్న చిన్న తగువులు ఇస్తూ ఉంటారు. సో కొంచెం భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత, దాంపత్య జీవితం బాగుండడానికి, రాహు అనేటువంటి గ్రహం అనుకూలించడానికి ఇంట్లో ప్రతిరోజు కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిదండి. ఇకపోతే అష్టమంలో శని అనేటువంటి ఆయన, అష్టమ శని అనేటువంటిది నడుస్తుంది సింహరాశి వాళ్ళకి. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ 15 రోజుల్లో కూడా వాహన ప్రమాదాల విషయంలో ఆకస్మికంగా, అంటే ఈ రోజు ఈ క్షణం దాకా బాగుంటారండి, సడన్లీ ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది, మొత్తం మూడ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, అప్సెట్ అయిపోతారు. లేకపోతే ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది, డబ్బులు ఏదో అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ అది తీర్చేస్తారు అనుకోండి, అష్టమం ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తారు. అయినప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే క్రమంలో చాలా ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇకపోతే మనం చూస్తే కనుక గురు బలము అనేటువంటిది, లాభంలోకి గురుడు రావడం వల్ల సింహరాశి వాళ్ళకి అదృష్టం పట్టింది అని చెప్పొచ్చండి. లాభంలో గురుడు ఏం చేస్తుంటారంటే ప్రధానంగా పేరు ప్రఖ్యాతల్ని పెంచుతూ ఉంటారు, ధనయోగాన్ని క్రియేట్ చేస్తుంటారు. ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహ యోగము, వివాహ యత్నములు అన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం ఉంటుంది. గురువు ఎప్పుడైతే బాగుంటారో కెరీర్లో దినదిన అభివృద్ధి అనేటువంటిది ఉంటుందండి. అంటే ఇంతకు ముందు వరకు కూడా వీళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం సరిగ్గా లేకపోవడం, అవమానాలు పడడం, డబ్బు వృధా ఖర్చు అవ్వడం తప్ప వీళ్ళకి వచ్చేది చాలా తక్కువ. కానీ ఇక్కడి నుంచి పడిన కష్టానికి రెట్టింపు ఫలితాలు అనేటువంటివి కనబడతాయండి. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అది మంచి మంచి ప్రాజెక్టులకి కానీ అవకాశాలకి కానీ దారితీస్తూ ఉంటాయి. శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆకస్మికంగా డబ్బు వస్తూ ఉంటుంది. ఏదో ఒక వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ 15 రోజుల్లో చాలా అద్భుతంగా కనబడుతుంది అని చెప్పొచ్చమ్మా. 4వ స్థానంలో బుధుడు కూడా ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉంటారో, బుధుడి యొక్క బలం బాగున్నప్పుడల్లా ఖచ్చితంగా మీకు ఈ 15 రోజుల్లో ధనయోగము అనేటువంటిది చాలా బాగుందండి. ఏదైనా రావాల్సిన డబ్బులున్నా సరే, పెండింగ్ అమౌంట్స్ ఏదైనా ఉన్నా, అప్పులు ఏదైనా క్లియర్ చేయాల్సినవి మీరున్నా అవన్నీ కూడా క్లియర్ చేసే యోగం పడుతుంది అని చెప్పొచ్చు. గృహయోగానికి సంబంధించినటువంటి పనులు ఏదైనా ఆగిపోతే అవి కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు అని చెప్పొచ్చండి. ఈ రవి కుజులు ఇద్దరూ కూడా యోగించకపోయినప్పటికీ కూడా దోషాన్ని అయితే ఇవ్వట్లేదమ్మా. సో ఎక్కడా కూడా సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం తప్పితే పెద్దగా ఇబ్బంది అయితే ఏది కనిపించట్లేదు. రవి కుజుల దోషం కూడా లేదు కాబట్టి. సో అష్టమ శని యొక్క దోషం నుంచి బయటికి రావడానికి కాళీమాతకి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయండి. వీలైతే కాళీమాతకి సంబంధించిన హోమం ఒకసారి చేసేయండి. దీనివల్ల 2 సంవత్సరాల పాటు అష్టమ శని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 15 రోజుల్లో సింహరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, విజయాలు, లాభాలు కనబడుతున్నాయమ్మా. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా చూస్తారు. అలాగే ఈ 15 రోజుల్లో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ 15 రోజుల్లో వీళ్ళకి బాగా కలిసి వచ్చేది లైట్ ఎల్లో కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే వారం గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే గోచారంతో పాటుగా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.